రాజధాని అమరావతి ప్రాంతంలో సీసీటీవీ, డ్రోన్లు, చెక్పోస్టులతో భద్రతపై మరింత నిఘా పెంచామని గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ ప్రకటించారు. వరుస ఘటనల నేపథ్యంలో రాజధానిలో భద్రతపై అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాజధాని ప్రాంతంలో ఎలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినా సీరియస్ యాక్షన్ ఉంటుందని ఎస్పీ హెచ్చరించారు. మెగా కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో సెక్యూరిటీ గార్డ్ను అరెస్టు చేశామని, ఈ ఘటనలో రాజకీయ కుట్రకోణంపై లోతైన విచారణ జరుగుతుందంటున్న ఎస్పీ వకుల్ జిందాల్తో మా సిటీ 24/7 ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. ప్రాంతంలో జరుగుతున్న వరుస ఘటనల నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. అమరావతి ప్రాంతంలో మరింత భద్రత పెంచుతున్నారు. అయితే ఈ ఘటనలకు సంబంధించి ప్రధానంగా మెగా కంపెనీలో జరిగిన ఘటన నేపథ్యంలో నితిన్ కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. దీనిపై మనతో మాట్లాడుతాను గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గారు ఉన్నారు. ప్రధానంగా సార్, అమరావతి ప్రాంతంలోని వేలాది మంది కార్మికులు పాల్గొంటున్నారు. వాళ్ళకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ విషయం కావచ్చు, వాళ్ళకి సంబంధించి ఏ విధంగా పోలీస్ శాఖ ఫోకస్ పెడుతుంది, దాంతోపాటు నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో అమరావతిలో భద్రత పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సో అమరావతి రాజధాని ప్రాంతము. సో అమరావతిలో ఏం జరిగినా మేము చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతూ ఉంది. సో అమరావతి సెక్యూరిటీ కూడా మేము చాలా కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఇక్కడ ఏర్పాటు చేశాము. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇంకా దాన్ని స్ట్రెంథన్ చేయడం కూడా జరిగింది. సో అమరావతికి వస్తున్న అన్ని రోడ్స్ మీద మేము ఆర్మ్డ్ చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆర్మ్డ్ పెట్రోలింగ్ కూడా, రాత్రి పెట్రోలింగ్ కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నైట్ విజన్ ఉన్న డ్రోన్స్తో కూడా దీని మీద నిఘా పెంచడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరిగినా చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసులో కూడా మేము ఇమీడియట్గా కొన్ని రోజుల్లోనే ఈ కేసు డిటెక్ట్ చేయగలిగాము. ఈ కేసులో ఎవరు నిప్పు పెట్టాడో అది కూడా మేము నిర్ధారించగలిగాము. సో ఎక్కడ ఏం జరిగినా కూడా చాలా సీరియస్గా, చాలా కఠినమైన చర్యలు ఉంటాయని మేము అందరికీ అష్యూరెన్స్ ఇస్తున్నాం. కార్మికులు, వేలాది మంది కార్మికులు పాల్గొంటున్నారు. అంటే ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ వర్క్ చేయడానికి వస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన నిఘా పోలీస్ శాఖ ఎలా పెడుతుంది? సో మేము అన్నీ ఎవరైతే ఇక్కడ కంపెనీస్ పని చేస్తున్నాయో సో వాళ్ళు మాకు పీరియాడికల్గా వాళ్ళ దగ్గర ఎవరెవరు వర్కర్స్ ఎంతమంది పని చేస్తున్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఏమున్నాయి, వాళ్ళ నేటివ్ స్టేట్ ఎక్కడ ఉంది, ఆధార్ కార్డ్స్ అవన్నీ కూడా మేము కలెక్ట్ చేసి మా దగ్గర డేటాబేస్ ఉంటుంది. అది అప్పటికెప్పుడు మేము అప్డేట్ చేస్తుంటాము. సో వాళ్ళ మీద మేము నిఘా కూడా ఉంచడం జరుగుతుంది. సో అది కంటిన్యూస్ ప్రాసెస్, అది మేము కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాము. స్టాక్ పాయింట్లోని సెక్యూరిటీకి సంబంధించి నిర్మాణ సంస్థలు సీసీ కెమెరాల అంశంలోని భారీ మొత్తంలోని ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, దానికి సంబంధించిన సెక్యూరిటీ మెజర్మెంట్స్ ఉన్నాయంటారు? సో ఈ స్టాక్ పాయింట్స్ అన్ని కంపెనీ సంబంధించినవి రాజధాని ప్రాంతంలో ఉన్నాయి. వాళ్ళన్ని స్టాక్ పాయింట్స్ దగ్గర సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవాలి, సెక్యూరిటీ గార్డ్స్ పెట్టుకోవాలి, యాక్సెస్ కంట్రోల్ పెట్టుకోవాలని మేము వాళ్ళకి అడ్వైస్ చేస్తున్నాము. మళ్ళీ మీటింగ్ పెట్టి కూడా చెప్తున్నాము. కొన్ని చోట్ల ఇవన్నీ ఉన్నాయి, కొన్ని చోట్ల ఇవన్నీ ఫెసిలిటీస్ లేవు. సో ఎక్కడైతే లేవు వాళ్ళకి అన్నీ మళ్ళీ మేము మీటింగ్ పెట్టి మళ్ళీ చెప్తున్నాము. సో ఇప్పుడు ఇన్ష్యూర్ కూడా చేస్తాము. అది వాళ్ళు పెట్టగలిగితే చాలా వరకు ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉంటాయనేది మా అభిప్రాయం. వరుస ఘటనలు అంతకుముందు ఎల్ఎన్టీ చూసాము, ఇప్పుడు మెగా చూసాము, అంతకుముందు ప్రధాని వచ్చినప్పుడు కూడా ఒక ఘటన చూడేసి, అంటే ఓవరాల్గా పొలిటికల్ మోటివ్ ఏదైనా కనపడుతున్న అవకాశం ఉందంటారా? లేకపోతే మెగాలోని ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్ని అరెస్ట్ చేశారు, దీని వెనకాల ఏమైనా వేరే హస్తం ఏదో ఉందంటారా? సో యాజ్ ఆఫ్ నౌ సెక్యూరిటీ గార్డ్ను మేము అరెస్ట్ చేశాము. ఇంకా సెక్యూరిటీ గార్డ్ చెప్పిన వర్జన్ ఒకటి ఉంది, కానీ ఇంకా కూడా మేము కంటిన్యూ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. సో దీంట్లో వేరే కోణం ఏమైనా ఉందా, కుట్ర కోణం ఉందా, పొలిటికల్ కోణం ఉందా అని కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్. ఒక్కడు అంత పెద్ద పైపులు చూస్తుంటే చాలా బ్రాడ్గా ఉంటుంది, అంత ఈజీగా తగలబెట్టే పరిస్థితి ఉండదు. ఇతను దీని వెనకాల ఏదైనా మోటివ్ కనపడుతుందా? ఎంత సమయం తీసుకున్నాడు వాటిని పూర్తిగా ఫైర్ చేయడానికి అనేది ఏమైనా తెలిసింది? సో ఇది ఏదైతే పైప్స్ ఉన్నాయో ఇది హై డెన్సిటీ పోలిఎథిలిన్ పైప్స్. ఇది చాలా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్. అంటే ఒక్కసారి స్టార్ట్ అయినాక ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ ఇట్. కానీ స్టార్ట్ అవ్వకముందు కొంత టైం పడుతుంది. సో ఇతను కూడా కొంత టైం తీసుకున్నాడు. ఇతను అరౌండ్ 9:30కి దీనికి డీజిల్ పోసి దానికి కొంత ఎండుగడ్డి పోసి స్టార్ట్ చేశాడు. అది పెద్దది అవ్వడానికి ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది. 1 అవర్ తర్వాత అది కొంత వచ్చింది. దాని తర్వాత అతను మిగతా అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. సో ఇతను ఒక ప్లాన్ ప్రకారంగానే ఇతను ఈ ఫైర్ స్టార్ట్ చేయడం జరిగింది. అతను చెప్పడం ఏంటంటే, నేను సూపర్వైజర్తో నాకు గొడవ అయింది, సూపర్వైజర్ నాకు డ్యూటీలు వేస్తున్నారు, నాకు రెస్ట్ ఇవ్వట్లేదు, లీవ్ ఇవ్వట్లేదు, నాకు 24 అవర్స్ డ్యూటీ చేపిస్తున్నారు, 12 అవర్స్ కాకుండా, అందుకని ఏదైనా ఇన్సిడెంట్ చేస్తే సెక్యూరిటీ పెంచుతారని అతను ఇది ప్లాన్ చేసి చేయడం జరిగింది. కానీ ఇది ఇంకా కూడా మేము ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, వెరిఫై చేస్తున్నాం. మెంటల్ బిహేవియర్ ఏదైనా చేంజ్ ఏమైనా కనబడుతుందా? సో
ఇతను ఇటువంటి ఇన్సిడెంట్ అయితే అతను ఒక మానసిక సంక్షోభంలో ఉన్నాడు, అతను ఒక వేదనతో ఉన్నాడు, అందుకని ఏదో అతను చేయడం జరిగిందని మేము యాజ్ ఆఫ్ నౌ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్, కానీ ఇంకా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అమరావతిలో జరుగుతున్న వరుస ఘటన నేపథ్యంలోని భద్రత పెంచబోతున్నాము. మరోపక్క ఆర్మ్డ్ ఫోర్స్తోని దీనికి సంబంధించిన సెక్యూరిటీకి సంబంధించి మాత్రం చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసినట్లుగా గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ చెప్తున్నారు. ప్రధానంగా మెగా కంపెనీలో చోటు చేసిన ఈ ఘటనకు సంబంధించిన సెక్యూరిటీ గార్డ్ని అరెస్ట్ చేశాము. అయితే దాని వెనక వాళ్ళు ఏదైనా మోటివ్ ఉందా అనే దానిపై కూడా పూర్తి స్థాయిలోని క్షుణ్ణంగా విచారణ ఇంకా కొనసాగుతున్న దానిపై కూడా ఎస్పీ స్పష్టత ఇవ్వడం జరిగింది. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, City 24/7 అమరావతి.